ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం వంటి ముఖ్య రంగాల్లో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ యోచనపై ఆయన తీవ్రంగా స్పందించారు. జగన్ గారు స్పష్టం చేస్తూ, మెడికల్ కాలేజీలను ఎవరూ ప్రైవేట్గా తీసుకున్నా మేము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం అని హెచ్చరించారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ఎదిరించి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ చేతుల్లో మెడికల్ కాలేజీలు వెళ్తే సీట్లు అమ్మకానికి గురై పేద విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాలైన విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలి. అలా ఉన్నప్పుడే పేదలకు మేలు జరుగుతుంది అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ 2 రంగాల్లో ప్రైవేటును మిళితం చేసే ప్రయత్నాన్ని ప్రజలు, విద్యావేత్తలు, వైద్య వర్గాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఈ రంగాల్లో లాభాపేక్ష కన్నా సేవాభావం ప్రధానంగా ఉండాలి అన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. మొత్తంగా జగన్ హెచ్చరిక కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచి విద్యా, వైద్య రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఎవరైతే నిజంగా కష్టపడి చదువు రోజు కూలీలు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ వచ్చి లోకేష్ గారిని అడుగుతున్నారు క్వశ్చన్. హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే మాకంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. తప్పనిసరిగా చెల్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలాంటి పిల్లలు కల ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకుందాం. హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనం దేన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాణం ప్రాణమే. అది శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకారుడు ప్రాణమైనా, అమరావతిలో ఉంటున్న ఒక కోటీశ్వరుడు ప్రాణమైనా, 2 ప్రాణాలు మనకు ఒకటే. బట్ ఏది ఏవైనా హెల్త్ కేర్ ని ప్రైవేటైజ్ చేయడం అనే దానికి నేను వ్యతిరేకిని. అది మీరు ఎంత ఓపెన్ గా జనాలకి హెల్ప్ అవుతుందని బయటికి చెప్పినా కూడా ప్రైవేట్ కంపెనీస్ అలా ఆలోచించవు. వాళ్ళు మన వెనకాతల ఎన్ని స్కెచ్లైనా వేస్తారు. ప్రైవేట్ కంపెనీస్ వెల్ఫేర్ జోన్ లో ఆలోచించవు. అది వాళ్ళ తత్వం కాదు. మీరు చేతి మీద తేనె పెట్టుకుని ఆడిస్తే అది కుడుతుంది. అది దాని తత్వం. అది దీని జెనిసిస్ కూడా ఇవాళ అయితే ఏపీ గవర్నమెంట్ తెస్తున్నది కాదు. ఇది మనకి 2020 జనవరిలోనే బీజేపీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా సబ్సిడైజ్ చేస్తాం మీరు ప్రైవేట్ కంపెనీస్ తో మీరు టైఅప్ అయితే అని స్టేట్ గవర్నమెంట్స్ కి రిక్వెస్ట్ చేసింది. ఏ స్టేట్ అయినా అవనివ్వండి, మీ హాస్పిటల్స్ ని ప్రైవేట్ కంపెనీస్ తో టైఅప్ చేసి పెట్టుకోండి. పబ్లిక్ పీపీపీని మీరు తీసుకురండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని. ఎందుకంటే 60% మేము సబ్సిడైజ్ చేస్తాం. మేము ఆపరేషన్ కాస్ట్ మొత్తం వెనక్కి ఇస్తాం, VGFలు ఇస్తాం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, భూములు ఇస్తాం అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ పుష్ చేసింది. అండ్ ఏ గవర్నమెంట్ అయినా ఇలా చేయడం తప్పు. ఇట్స్ నాట్ రైట్ కాల్ ఫ్రమ్ బీజేపీ. మనం ఏదైనా చేయనివ్వండి, $5 trillion, $10 trillion ఎకానమీకైనా మనం వెళ్దాం. కాకపోతే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ పూర్ పీపుల్. జనాల ప్రాణాలని మనం పనంగా పెట్టి అది చేయకూడదు. ఇవాళ మనకి 2% జీడీపీ ఉంది కదా. ఇదే నీతి ఆయోగ్ మనకి ఏం చెప్తుంది? గవర్నమెంట్ దగ్గర ప్రజలకు కావాల్సిన హెల్త్ కేర్ ఇచ్చేంత ఇది లేదు కాబట్టి ప్రైవేట్ తో కొలాబరేట్ అవ్వడానికి ఇది మాకు ఒక స్కోప్ అని చెప్పి నీతి ఆయోగ్ మనకు చెప్తుంది. అది ఏ విషయంలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. రోడ్ల విషయంలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాంట్రాక్ట్ల విషయంలో కరెక్ట్ అయ్యి, పవర్ ప్లాంట్ విషయంలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. కానీ హెల్త్ విషయంలో అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో జనాల ప్రాణాలను మనం పెట్టకూడదు. ఇవాళ కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఇచ్చింది వెనక్కి లాగేసుకుంటుంది గవర్నమెంట్. ప్రైవేట్ వాళ్ళు సరిగ్గా నెరవేర్చలేకపోతున్నారని. అల్టిమేట్లీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. గవర్నమెంట్ మోస్తున్నట్టు ప్రజల ప్రాణాలను భుజస్కంధాల మీద మోయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. రేపు పొద్దున్న చేతులు ఎత్తేస్తారు హ్యాపీగా. ఆ టెండర్కి ఎవరైతే అప్లై చేస్తారో ఈ ప్రైవేట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన మీరు తీసుకొని చూడండి. మీరు నెక్స్ట్ నేను వచ్చి కూర్చుంటే అక్కడ అది వెనక్కి లాగేసుకుంటానని అంటున్నారని ఒకసారి మీరే వినండి. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఆయన ధమ్కి ఇచ్చారు. నెక్స్ట్ 3 ఏళ్ళలో జరిగే నష్టాన్ని కూడా ఎవరు ఆపలేం. మనం ఇది మన ప్రాణాలు కాబట్టి మనం క్వశ్చన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జియో 108 కూడా మనం డిస్కౌంట్ ఇవ్వలేం. దానికి మనం సెంటర్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని ఆయన తట్టుకొని నిలబడి 17 కాలేజెస్ నేను కట్టిస్తాను అని నిలబడిన వ్యక్తి ఆయన. ఆఫ్ కోర్స్ ఆయన దిగే లోపల 5 కట్టగలిగారు, కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. 29 కాలేజెస్ రావడానికి సెల్ఫ్ సస్టైన్ మోడల్లో. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని నబార్డ్ అంటారు. నబార్డ్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ఫండింగ్స్ తీసుకొచ్చారు ఆయన. అగైన్ సెంటర్ కి అగేన్స్ట్ వెళ్ళి వాళ్ళ నుంచి ఫండింగ్ రప్పించగలిగారు ఆయన. సో దీన్ని అండూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు.